శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఈడీ కేసు నమోదు చేసింది. ఓకే. బుధవారం పుప్పాలగూడలోని ఆయన ఇంటితో పాటు సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా దర్యాప్తు. అతని సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో తనిఖీలు. శివబాలకృష్ణ షెల్ కంపెనీలపైన ఈడీ నజర్. హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ రేరా మాజీ సెక్రటరీ శివబాలకృష్ణపై ఈడీ కేసు నమోదు చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచి మణికొండ పుప్పాలగూడలోని ఆయన నివాసంతో పాటు అతని సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. బ్యాంక్ లావాదేవీలు, స్థిర చరాస్తులు, గత 5 ఏళ్ల ఐటీ చెల్లింపుల సహా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదుతో గత ఏడాది జనవరి 24న ఏసీబీ అధికారులు శివబాలకృష్ణపై కేసు నమోదు చేశారు. 40 లక్షలకు పైగా నగదు, 125 ఇంపోర్టెడ్ వాచీలు, 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు. 20కి పైగా అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు అంటే నాకు తెలిసి అయితే ఆడైడ ఈనంగా 1,40,000 1,50,000 ఇన్నా. మరి 20-30 లక్షలు అయి ఉన్నాయేమో తెలియదు. మరి దాదాపు వీటి విలువ ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు 250 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును శివబాలకృష్ణ వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. ఇక మరి ఇంత ఘనము దోసుకున్నారు. ఏంది 250 కోట్లు? ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే 25 కోట్లు దాటితే ఈడీ ఎంటర్ అవుతుంది. ఇంత ఘనమా శివబాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు అంటే? ఇప్పుడు వీళ్ళు సోదాలు చేస్తేనే ఇంత దొరికింది, మరి ఇంకా సీక్రెట్గా ఉన్నది ఇంకెంత ఉన్నదో తెలియదు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ఎప్పటి నుంచి ఇదంతా స్టార్ట్ చేసింది? స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్ లోపలనే ఇదంతా ఈ రకంగా సంపాదించారు. ఇప్పుడు పైనోడు దోసుకొని పోతుంటే మనం దోస్తే తప్పే ఉంది? ఇప్పుడు చెప్తారు గా పని చేయవా, ఏదైనా తీసుకో కానీ అని అంటారు. వాళ్ళతో చెప్పాను కానీ ఒక్కని దగ్గర తీసుకోమన్నారు కానీ వచ్చిన కాడలా తీసుకుంటారు. ఇట్లా జమ అవుతాయి అన్నట్టు. జీతం ఇస్తున్నారు, ప్రభుత్వం జీతం ఇస్తున్నది, ప్రజలు జీతం ఇస్తున్నారు. జీతం తీసుకొని మళ్ళీ జీతం ఏమైనా 5,000, 10,000, 20,000, లక్షలలోనేగా జీతాలు. లక్షల జీతాలు తీసుకుంటూ కూడా ఇట్లా అవినీతికి పాల్పడితే ఎట్లా? అది ఇంకొక ఈయన కూడా ఉన్నది. ఈయనది మెయిన్ పేపర్లో ఉన్నది న్యూస్. శివబాలకృష్ణ అంటే ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఈ శివబాలకృష్ణ లాంటి వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా ఉన్నారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో కూడా సోదాలు చేయాలి. నెక్స్ట్ త్వరలో కూడా మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, కేసులు వేస్తాము, ఖచ్చితంగా పట్టిస్తాము. ఎవరెవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఏ రకంగా సంపాదించిర్రు, ఎట్లా సంపాదించిర్రు అని చెప్పేసి దాని మీద పూర్తి వివరాలు ఇస్తాం నెక్స్ట్ నుంచి.